పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు. కానీ కనీసం తెలంగాణ గవర్నర్ను కలిశారా అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. కాంట్రాక్టర్లు 200 కోట్ల రూపాయలు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు. అసెంబ్లీ పేరుతో సినిమా చూపెట్టారని, అందులో హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు అర్థం చేసుకున్నారని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అదానీతో రేవంత్ రెడ్డి అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు. పార్లమెంట్లో నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జేపీసీ కావాలని అదాని మీద నోటీస్ ఇచ్చారా, ఆందోళన చేశారు. ఆ రోజు నువ్వు రాజ్భవన్కి ఎందుకు పోయినావు? ప్రచారం కోసమే కదా. గవర్నర్ని కలిసావా? గవర్నర్కి ఇచ్చావా? తీసుకోకపోతే నువ్వు లెటర్ పంపావా? రాష్ట్రపతి స్వయంగా వచ్చింది హైదరాబాద్ నగరానికి, రిసీవ్ చేసుకున్నావే, తప్పదు మర్యాద, అది మన సాంప్రదాయం. కలిసినప్పుడు నువ్వు లెటర్ ఇవ్వచ్చు కదా, ఇచ్చావా అదాని మీద? లేదు, నేనేదో ఎప్పటికి ప్రతి సంవత్సరం వస్తుందో 4-5 రోజులు ఉంటారు రాష్ట్రపతులు సౌత్ ఇండియాలో, హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయాన్ని పోయినప్పుడు అదేదో బిస్కెట్లు పరామర్శలు ఏదో హ్యాపీగా కలుస్తారు. అప్పుడైనా ఇవ్వచ్చు కదా, ఇచ్చావా? దమ్ముందా? ధైర్యం ఉందా? ఎవరినే మోసం చేస్తావు? ఎందుకయ్యా ఈ నాటకాలు? చరిత్రలో ఉంటారు అందరూ. నేను ఇంతో మా తల్లిగారు చెప్పిండ్రు రామాయణం గురించి, మహాభారతం గురించి. చిన్నప్పుడు రావణుడు రావణుడే, రాముడు రాముడే. ఎవరి చరిత్ర వాళ్ళదే. చరిత్రలు రూపుమాపలేం కదా, మారుతామా? నేనైతే ఇంతవరకు శ్రీలంక పోలే, ప్రపంచమంతా దాదాపు 70% దేశాలు తిరిగినా. అదృష్టం అనుకున్నా పోకపోవడం, కానీ లెక్చర్లను చూసిన తర్వాత శ్రీలంక చూడాల్సిన అవసరం లేదనిపించింది.